మనందరిలో మన మైండ్లో ఓ చిన్న మాట మెదులుతూ ఉంటుంది కదా. అది మనకి చాలాసార్లు వినిపిస్తూ ఉంటుంది, కాని దాని వెనుకున్న పవర్ని మనం అస్సలు పట్టించుకోం. కాని మనకు తెలియకుండానే అదే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఏంటా మాట? దాని కథేంటి చూద్దాం రండి. ఆ ఇదే ఇదే ఆ మాట. ఈ ఒక్కసారికే కదా. వినడానికి ఎంత సింపుల్గా, ఎంత అమాయకంగా ఉందో కదా. కాని మన క్రమశిక్షణ పునాదుల్ని కదిలించే శక్తి దీనికుంది. అబ్బా, ఈ ఒక్కరోజే కదా, వర్కౌట్ మానేస్తే ఏమవుతుంది? లేదా, సరేలే, ఈ ఒక్కసారికే కదా, ఈ పని రేపు చేద్దాం. ఇలా అనుకున్నప్పుడే అసలు కథ మొదలవుతుంది. అవును, ఒక్కసారికేమవుతుందిలే అనిపిస్తుంది. నిజమే, ఆ ఒక్కసారి మనం రూల్ బ్రేక్ చేసినంత మాత్రాన ప్రపంచమేమీ ఆగిపోదు. కాని అసలు ప్రమాదం ఆ పనిలో లేదు. అసలు ప్రమాదమంతా అది మన మెదడుకి ఏం నేర్పుతోందని దానిలోనే ఉంది. చూడండి, మనం ఈ ఒక్కసారికే కదా అని మనకు మనమే చెప్పుకున్నప్పుడు మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపిస్తున్నామన్నమాట. ఏంటంటే, నువ్వు పెట్టుకున్న రూల్స్ మరీ అంత స్ట్రిక్ట్ ఏమీ కాదు, వాటిని వంచొచ్చు, మార్చొచ్చు అని. ఒక్కసారి మనం ఆ డోర్ ఓపెన్ చేశామంటే చాలు, మన మైండ్కి అదే దారిలో మళ్ళీ మళ్ళీ వెళ్లడం చాలా ఈజీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ ఎంత సైలెంట్గా జరుగుతుందో తెలుసా? ఫస్ట్ ఒక చిన్న ఆలోచన, ఈ ఒక్కసారికే కదా అని. తర్వాతేంటి, మనమే దానికి పర్మిషన్ ఇచ్చేస్తాం. ఆ తర్వాత అదే రిపీట్ అవుతుంది, ఒక ప్యాటర్న్ లాగా. ఇక ఫైనల్గా అది మనల్ని శాసించే ఒక బలమైన అలవాటుగా మారిపోతుంది. ఇదంతా మనకు తెలియకుండానే మన కళ్ల ముందే జరిగిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన ఫ్యూచర్ని మనం చేసే పెద్ద పెద్ద సాహసాలు కట్టవు. ప్రతిరోజు మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, మనం పెంచుకునే ఈ సైలెంట్ అలవాట్లే నెమ్మదిగా మన భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఈ ప్రాసెస్లో చాలా డేంజరస్ విషయమేంటంటే, ఇదంతా చాలా నిశ్శబ్దంగా జరిగిపోవడం. లోపల నుంచి చెదపురుగుల్లా మన క్రమశిక్షణ పునాదుల్ని తినేస్తున్నా కూడా పైకంతా బ్రహ్మాండంగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఆ చిన్న చిన్న రాజీలే కాలం గడిచే కొద్దీ ఒక పెద్ద నష్టానికి దారితీస్తాయి. దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ని ఓసారి ఆలోచించండి. ఈరోజు ఆ ఒక్క రాజీ చాలా చిన్నదిగా అనిపిస్తుంది, కొన్ని నెలల తర్వాత కూడా పెద్దగా తేడా కనిపించకపోవచ్చు. కాని సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ చిన్న చిన్న రాజీలన్నీ కలిసి ఒక పెద్ద గ్యాప్ని క్రియేట్ చేస్తాయి. దేనికి మధ్య అంటే, మనం ఎలా ఉండాలనుకున్నామో ఆ జీవితానికి, మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితానికి మధ్య. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇక్కడే ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. ఇంత పవర్ఫుల్గా ఉన్న ఈ మెకానిజంని మనం మనకు అనుకూలంగా వాడుకుంటే, విధ్వంసానికి కారణమైన ఇదే శక్తిని నిర్మాణానికి ఎందుకు ఉపయోగించుకోకూడదు? చూడండి, అవే పదాలు, అదే ఆలోచనా విధానం, కాని దానిని మనం రెండు వైపులా వాడచ్చు. ఒకటి మనల్ని కిందకి లాగితే, ఇంకొకటి మనల్ని పైకి తీసుకెళ్తుంది. ఈ ఒక్కసారికే కదా వదిలేద్దాం అని నెగిటివ్గా ఆలోచించే బదులు, ఈ ఒక్కసారికే కదా మొదలు పెడదాం అని పాజిటివ్గా ఎందుకు ఆలోచించకూడదు? ఆ శక్తివంతమైన మాటని మన ఆయుధంగా మార్చుకోవచ్చు. సరే, ఈ ఒక్కసారికే కదా ఓ 5 నిమిషాలు ఆ బుక్ చదువుతాను, ఈ ఒక్కసారికే కదా ఈ ఒక్క మెయిల్ పంపించేస్తాను, ఈ ఒక్కసారికే కదా నాకు నేనిచ్చుకున్న మాట మీద నిలబడతాను. ఇలాంటి చిన్న చిన్న కమాండ్స్ మన మైండ్కి కొత్త పాజిటివ్ పాఠాలు నేర్పుతాయి. మనమిలా పాజిటివ్గా చేసిన ప్రతి పని ఒక చిన్న విజయం. ఆ చిన్న చిన్న విజయాలన్నీ కలిసి ఒక పాజిటివ్ మొమెంటంని క్రియేట్ చేస్తాయి. ఒక స్నోబాల్ చిన్నగా మొదలయ్యి కొండపైనుంచి దొర్లుతూ ఎంత పెద్దగా అవుతుందో, అలాగే ఈ చిన్న విజయాలు మనలో కాన్ఫిడెన్స్ని పెంచి మంచి అలవాట్లను ఈజీగా నిర్మిస్తాయి. ఎలాగైతే చెడు అలవాట్లు మనకు తెలియకుండానే మనం కోరుకోని భవిష్యత్తును నిర్మిస్తాయో, అలాగే మంచి అలవాట్లు మనం కోరుకున్న భవిష్యత్తును మన కంట్రోల్లో ఉద్దేశ్యపూర్వకంగా నిర్మిస్తాయి. ఆ మంచి అలవాట్లే చివరికి ఒక కొత్త, అద్భుతమైన జీవితానికి పునాది వేస్తాయి. సో, చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన జీవిత గమనాన్ని మార్చే శక్తి ఎక్కడో లేదు, మనం రోజు తీసుకునే అతి చిన్న, సింపుల్గా కనిపించే నిర్ణయాల్లోనే ఉంది. ఆ శక్తిని గుర్తించి దాన్ని సరైన దారిలో పెట్టడమే అసలైన తెలివి. ముగించే ముందు ఒక్క ప్రశ్న: ఈరోజు మీ భవిష్యత్తును మరింత మెరుగ్గా మార్చుకోవడానికి మీరు తీసుకోబోయే ఆ పాజిటివ్, ఈ ఒక్కసారికే కదా అని నిర్ణయమేంటి? మీ మార్గం క్షీణత వైపా లేక నిర్మాణం వైపా? ఎంపిక మీ చేతుల్లోనే ఉంది, ఆలోచించండి.